Subscribe to Color Frames. ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఈ ఫార్మాట్ లో నిలకడగా రాణిస్తున్న తిలక్ వర్మ తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. మరోవైపు టీ20 స్పెషలిస్ట్ గా పిలువబడే సూర్యకుమార్ యాదవ్ భారీగా నష్టపోయాడు. నిజానికి తిలక్ వర్మ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. చెన్నైలో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో తిలక్ ఒంటి చేత్తో 72 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్ తో టీ20 ర్యాంకింగ్స్ లో ఒక స్థానం ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. తిలక్ 832 రేటింగ్ పాయింట్లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. హెడ్ ఖాతాలో 855 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ స్టార్ ఫిల్ సాల్ట్ 782 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా సూర్యకుమార్ యాదవ్ 763 రేటింగ్ పాయింట్లతో నాలుగవ స్థానానికి పడిపోయాడు. ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్ 5వ స్థానంలో నిలిచాడు. 6వ స్థానంలో పాకిస్తాన్ కు చెందిన బాబర్ ఆజం, 7వ స్థానంలో శ్రీలంక ఆటగాడు పాతుమ్ నిస్సంక, 8వ స్థానంలో మహ్మద్ రిజ్వాన్, 9వ స్థానంలో యశస్వి జైస్వాల్, 10వ స్థానంలో శ్రీలంకకు చెందిన కుషాల్ ఉన్నాడు. మరోవైపు బౌలింగ్ విభాగంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దూసుకొచ్చాడు. ఏకంగా 25 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ ర్యాంక్ దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ సిరీస్ లో నిలకడగా రాణిస్తున్న వరుణ్ ప్రస్తుతం 679 రేటింగ్స్ తో 5వ స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే తిలక్ వర్మకు నెంబర్ 1 స్థానం దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే హెడ్ ప్రస్తుతం శ్రీలంకతో టెస్ట్ సిరీస్ లో బిజీగా ఉన్నాడు. తిలక్ కి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ తో జరిగే 4వ, 5వ టీ20 మ్యాచ్ల్లో తిలక్ ఆట తీరు మెరుగ్గా రాణిస్తే అతను హెడ్ ని అధిగమించి టీ20 ఫార్మాట్ లో నెంబర్ 1 బ్యాట్స్మెన్ గా అవతరించవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.